ఈ రోజు మనం యూసఫ్ కూడా పోచమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాం. కృష్ణానగర్లో ఉంది ఈ ఆలయం వచ్చేసి. అయితే ఇక్కడ భక్తుల హడావిడి చాలా గట్టిగా ఉందని చెప్పాలి. ఇక్కడికి వచ్చేసి మన కిషన్ రెడ్డి గారు వచ్చి దర్శించుకోవడం అయితే జరిగింది అమ్మవారిని. అదేవిధంగా చాలామంది తమ బోనాలను అమ్మవారికి సమర్పించారు. అయితే ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సబిత అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్నండి. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మా అత్తయ్య వాళ్ళు అయితే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. సో మాకు పెళ్ళై 15 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ గుడికి వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటాము అమ్మవారికి. అయితే ఇప్పుడు బోనాలు ఎందుకు చేసుకుంటారండి? బోనాల పండుగ ఎందుకు చేసుకోవాలి? బోనం అంటే దానికి వికృతి పదం బోనం అంటే భోజనం అన్నమాట. అమ్మవారికి సీజన్ చేంజ్ అయినప్పుడు ఆషాఢ మాసంలో అనేక రకమైన వ్యాధులు అవి అంటుకుంటూ ఉంటాయి. సో అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తి శ్రద్ధలతో అర్పించినప్పుడు అమ్మవారు చల్లగా చూసి మనకు ఎలాంటి వ్యాధులు రోగాలు రాకుండా చూసుకుంటుందని ఒక నమ్మకంతో భక్తులందరూ నైవేద్యంగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మన పురాతన కాలంలో చూస్తుంటే కూడా గోల్కొండలో కూడా తొలి బోనం ఇచ్చారనమాట. అప్పుడు వాళ్ళు కూడా నైవేద్యంగా ఇదే సమర్పించి మొక్కినప్పుడు వాళ్ళకున్న రోగాలన్నీ కూడా పోయాయని అప్పుడు చరిత్రలో కూడా చెప్పారు. అందుకనే అదే ఆనవాయితీగా తెలంగాణలో ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు అనేవి జరుపుకుంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర, ఉజ్జయినిలో, లాల్ దర్వాజాలో, అలాగే బల్కంపేటలో. సో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దగ్గర బోనం అనేది సమర్పించుకుంటారు. అసలు ఈ ఆషాఢ మాసం ఈ చివరి ఆదివారం ఎందుకు ఇంకా కంటిన్యూ చేయొచ్చు కదా, ఇదే చివరి ఆదివారం వరకు ఎందుకు చేయడం? అంటే ఆషాఢ మాసం అనేది అదొక సెంటిమెంట్ అన్నమాట. అప్పుడు చరిత్రలో కూడా ఆషాఢ మాసంలోనే అన్ని వారాలు అని బోనం అనేది సమర్పించారు కాబట్టి అదే ఆనవాయితీగా చేస్తారు. ఆషాఢం తర్వాత శ్రావణం మొదలైపోతుంది. అంటే ఆల్రెడీ సీజన్ అనేది మనకి అడ్జస్ట్ అయిపోతాం. సో అవసరం లేదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు చేస్తారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాము. అందరికీ బోనాల శుభాకాంక్షలు. బాగా చేశారు, అంతా కూడా బాగుంది. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు వచ్చారు. కానీ కొద్దిగా డ్రైనేజ్ ఇష్యూ ఉందండి. చూశారు కదా, టెంపరేచర్గా అట్లా వాటర్ అది కారుతుంది, ప్రతి గలీలోనే కారుతుంది. అదొకటి కొద్దిగా చూడమని చెప్తున్నాను నా వైపు నుంచి. ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఇంకా చేయాలి. నమస్తే అండి, మీ పేరు? శ్రవంతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారండి? కృష్ణానగర్. సరే, ఇక్కడ ఆషాఢ బోనాలు ఏ విధంగా జరుపుకుంటారు మీరు మీ ఇంట్లో? మా ఇంట్లో నేనైతే రాయలసీమదా. ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణలో తెలిసింది నాకు ఇక్కడ బోనాలు అనేది. అప్పటిదాకా నాకు తెలీదు, కానీ బాగా జరుగుతుంది ఇక్కడ. అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారని ఎవరైనా చెప్పారా మీకు? నాకేం తెలీదు. అందరూ చేసుకుంటే మీరు అంతే. ఎలా అనిపిస్తుంది మీకు బోనాల పండుగ ఇదంతా చూస్తుంటే? హడావిడి చాలా బాగుంటుంది. పేరు? సమత. ఏం చేస్తుంటారు? ట్రైలింగ్ చేస్తాను. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 years అవుతుంది. అయితే ఎట్లా అనిపిస్తుంది మీకు బోనాల పండుగ వచ్చిందంటే? ఏ విధమైన హడావిడి ఉంటుంది? పండుగ అంటే ఇంకా చాలా హడావిడి ఉంటుంది. పొద్దున్న అన్నీ చేసుకోవడము, అమ్మవారికి నైవేద్యం చేయడము, బోనం చేయడము. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాను. మా పిల్లలది మొక్కు ఉండే, అందుకోసం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అయితే ఊర్లో ఎలా ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది? బోనాల తేడా ఏంటి? ఊర్లో అంటే అందరూ కలిసి ఒకే ఇంటి దగ్గర నుంచి ఒకేసారి వెళ్తారు, డప్పులతోటి సప్పులతోటి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరంతలో వాళ్ళం వచ్చేస్తాం. అయినా చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, అక్కడ బాగుంది. మీ పేరు? నా పేరు రక్షిత. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ ఉంటారు? కృష్ణానగర్. ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? చిన్నప్పటి నుంచి వస్తున్నారు. అయితే బోనాలు అంటే మీ ఇంట్లో ఏ విధమైన హడావిడి ఉంటుంది? మా ఇంట్లో ఫుల్ జోరు ఉంటుంది బోనాలు అంటే. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తాం.